హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏపీ పథకాలండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి ఏపీ ప్రభుత్వం నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. మరి పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఒక బిగ్ అప్డేట్ అయితే కూడా అనుకోవచ్చండి. ఎందుకంటే ఈ నెల పెన్షన్ల మార్పులు అయితే జరుగుతుంది. ఎందుకంటే రేపే పెన్షన్ పంచబోతున్నారు. అది ఏమిటనే విషయం అయితే నేను పూర్తిగా తెలియజేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకా పూర్తిగా అయితే మనం ఇలాగ వెళ్ళిపోదాం. ఈరోజు పెన్షన్ల గురించి ఏంటంటే కొత్త పెన్షన్లు అలాగే పెన్షన్ల విషయానికైతే మనకైతే అప్డేట్ వచ్చింది. కొత్త పెన్షన్ లిస్ట్ కూడా అయితే మనకి ఇచ్చింది. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారన్న విషయాన్ని అయితే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అదేమిటంటే మనకైతే పెన్షన్ జూన్ నెల పెన్షన్ అయితే ఒకరోజు ముందు అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే జూన్ 1వ తారీఖున ఆదివారం సెలవు దినం కావడంతో రేపు అంటే శనివారం రోజు 31వ తారీఖున అందరి పెన్షన్ అయితే పంచబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా సచివాలయ సిబ్బందికి కూడా అయితే దాని గురించి అయితే అప్డేట్ ఇవ్వడం, అమౌంట్ కూడా సచివాలయ సిబ్బందికి కూడా సెల్ఫ్ అధికారి నుంచి అమౌంట్ విత్డ్రా చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు విత్డ్రా చేసుకుంటారు. అలాగే రేపు ఉదయాన్నే అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అన్నమాట. కొత్త పెన్షన్లు కూడా ఎప్పుడు ఇస్తారనే విషయం అయితే నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు రేపు పెన్షన్ ఇవ్వబోతున్నాను ప్రతి ఒక్కరికి. రేపు ఉదయం 7 గంటలకైతే యథావిధంగా నెల ఇవ్వాల్సిన పెన్షన్ 1వ తారీఖున సెలవు దినం కావడంతో రేపైతే పెన్షన్ 31వ తారీఖున, అంటే ప్రతిసారి 1వ తారీఖున ఏదైనా సెలవు దినం వస్తే ముందు రోజు ఇవ్వడం ఆనవాయితీగా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెట్టుకుంది కాబట్టి అదేవిధంగా కూడా ఇక్కడ అదే ఫాలో అవుతుందన్నమాట. కాబట్టి రేపు ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ వారంలో అంటే రేపు మాత్రం ఖచ్చితంగా అయితే పెన్షన్ ఇవ్వబోతున్నారు. దగ్గరుండి పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం ఇబ్బంది చెప్తున్నారు. అలాగే ఇక్కడికైతే పెన్షన్లు ఎప్పుడు ఇస్తారన్న విషయం అయితే మీకు నేను తెలియజేశాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి కొత్త పెన్షన్లు అయితే మనకి లిస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ కొత్త పెన్షన్లు ఏమిటంటే స్పోర్ట్స్ పెన్షన్ అనేది మాత్రం ప్రభుత్వం అయితే విడుదల చేసింది. దాని లిస్టు ఏ జిల్లా సంబంధించినట్టు కూడా మీకు నేనైతే ఆ లిస్టు కూడా నేను పెట్టడం జరుగుతుంది. ఆ లిస్టు ప్రకారం కూడా మీరు చూసుకోవచ్చు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో విషయం కూడా. అయితే ఇక్కడ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించినటువంటి 71,380 పెన్షన్లు అయితే రావడం జరిగింది. స్పోర్ట్స్ పెన్షన్లు ఏమిటంటే భర్త తీసుకున్న పెన్షను భర్త చనిపోతే ఆ పెన్షన్ని భార్యకి ఇవ్వడం దాన్ని స్పోర్ట్స్ పెన్షన్ అంటారు. దాన్ని కూడా విడో పెన్షన్ కింద కూడా అనుకోవచ్చు. కాకపోతే ఇది ఇక్కడ భర్త పెన్షన్ని భార్యకి ఇవ్వడానికి మాత్రం ఈ ఒక ఆప్షన్ అయితే ప్రస్తుతానికి ఉంది. అది ఎవరైతే అప్లై చేసుకుని అయితే ఉన్నారో వాళ్ళకైతే పెన్షన్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా చేసిందన్నమాట. గతంలో ఎవరైతే ఈ పెన్షన్లు సోషల్ పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకుని అయితే ఉన్నారో వాళ్ళకైతే పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేంటంటే 2024లో నుంచి డిసెంబర్ దాకా ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళందరికైతే పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఈ పెన్షన్ విషయానికైతే వీళ్ళకి ఎప్పుడు ఇవ్వబోతున్నారు పెన్షను, వీళ్ళకైతే యథావిధంగా మామూలుగా ఇచ్చే పెన్షన్లు అయితే రేపైతే ఇవ్వబోతున్నారు. రేపు తీసుకున్న వాళ్ళకి జూన్ 2వ తారీఖున అయితే పెన్షన్లు అయితే ఇస్తారు. ఆ తర్వాత ఈ స్పోర్ట్స్ పెన్షన్లు అయితే జూన్ 12వ తేదీ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం దినం కావస్తున్నందువల్ల ఆ రోజు ఫెస్టివల్గా పెట్టి ఆ రోజు ఈ పెన్షన్ని పంచితే బాగుంటుంది. స్పోర్ట్స్ పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో స్పోర్ట్స్ పెన్షన్లు మాత్రం జూన్ 12వ తారీఖున అంటే ఈ 70,000 మంది ఎవరైతే ఉన్నారో ఈ 71,380 మంది స్పోర్ట్స్ పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం పెన్షన్లు 12వ తారీఖున అంటే జూన్ 12వ తారీఖున అయితే ఇవ్వబోతారన్నమాట. అంటే జూన్ 11వ తారీఖున సచివాలయ అధికారులు అమౌంట్ బ్యాంకులు తీసుకొచ్చి జూన్ 12వ తారీఖున అయితే ఇవ్వబోతున్నారు. అయితే అదే రోజున కూడా మనకి తల్లికి వందన పథకాన్ని, అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి అదే రోజున కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కొత్త పెన్షన్ అనేది ఎవరైతే భర్త చనిపోయినటువంటి వాళ్ళు స్పోర్ట్స్ పెన్షన్కి అప్లై చేసుకుని అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్పోర్ట్స్ పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లో జిల్లా వారీగా లిస్ట్ అయితే రావడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకైతే 1141 అయితే ఉన్నాయి. అలాగే అంకుపల్లి జిల్లాకైతే 31,368 ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు అన్నీ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు లిస్ట్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఒకసారి మీరు ప్రతి జిల్లాకు కూడా ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా కూడా 2,775 అయితే ఉన్నాయి. మొత్తం టోటల్గా అయితే 71,380 పెన్షన్లు అయితే
ఇవ్వబోతున్నారు ఈ కొత్త పెన్షన్లు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొత్త పెన్షన్లు వికలాంగులకి 50 సంవత్సరాల పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని అయితే చాలామంది కూడా కామెంట్ ద్వారా అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అయితే మనకు ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రకటించలేదు ఇంకా. కాకపోతే దీనికి ముందు గతంలో అయితే ప్రకటించినారు. దానికి ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత చాలామంది రేషన్ కార్డులు లేక అర్హులై ఉండి అనర్హులుగా ఉన్నందువల్ల ముందు రేషన్ కార్డులను ఇచ్చి తర్వాత కొత్త పెన్షన్లు కానీ పథకాలు కానీ అప్లై చేసేదానికి ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేసిన దానికైతే ఇది నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకి రేషన్ కార్డులు విడుదల చేసింది, ఇప్పుడు రేషన్ కార్డులు అయితే జరుగుతున్నాయి అన్నీ. దానికన్నట్టు వేరే టైం అంటూ లేదు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి రేషన్ కార్డులు ఎవరైతే లేరో రేషన్ కార్డు లేక అనర్హులుగా ఎవరు ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డులు పొంది తర్వాత కొత్త పెన్షన్లు కూడా అంటే జూన్ తర్వాత అయినా ఇవ్వచ్చు, జూన్ నెలాఖరులో అయినా ఇవ్వచ్చు, తర్వాత నెల అయినా కూడా ఇవ్వచ్చు, జూలైలో అయినా ఇవ్వచ్చు, తర్వాత ఆగస్టులో అయినా కూడా ఈ కొత్త పెన్షన్ అనేది సన్నాహాలు చేయొచ్చు. అదైతే మనకు ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రాలేదు ఫ్రెండ్స్. అయితే 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఎవరైతే బీసీ కులానికి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి బీసీలకి అయితే వాళ్ళకైతే ఈ 50 ఏళ్ళ పెన్షన్ అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ ఎస్టీ ఎస్సీ అనే వాళ్ళకి గతం నుంచి కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళకంటే ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి కూడా 50 సంవత్సరాలకు కూడా ఇస్తారు. ఇకపోతే ఓసీలకు అనే విషయానికి అయితే ప్రభుత్వం అయితే దాని గురించి ప్రస్తావన ఎక్కడ మేనిఫెస్టోలో లేదు కాబట్టి వాళ్ళకైతే త్వరలో తర్వాత ఇస్తారేమో, అది మాత్రం మనకు తెలియదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.